హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుధా అగైన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియలిజం ఇన్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా. నేను ఈరోజు నా కారు వాటర్ సర్వీసింగ్ ఇద్దామని వచ్చానండి. నేను ఇంట్లో నుంచి బయలుదేరే ముందు థాట్ వచ్చింది, ఎందుకు ఈ వీడియో నేను నా వ్యూవర్స్ గురించి వద్దు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, మన హైదరాబాద్లో ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. బట్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి వాటర్ సర్వీసింగ్. ఎలా చేస్తారు జనరల్గా, పబ్లిక్ ఎలా చేసుకుంటారు ఇక్కడ అని మీకు అది జస్ట్ కవర్ చేస్తాను మీకు చూపించడానికి. ఇక్కడ 4 షెడ్స్ చూస్తున్నారండి. నేను ప్రస్తుతానికి ఒక వాటర్ సర్వీసింగ్ సెంటర్కి వచ్చాను. ఇక్కడ మనం 4 కార్స్ వరకు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక రిపేర్లో ఉందనుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మీకు మనమే మన కార్ వాష్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చో మీకు నేను చిన్న రఫ్గా షార్ట్గా చెప్పేస్తానండి. ఇక్కడ ఇలా మీరు చూడండి, ఇలా ఈ బోర్డ్స్ ఉన్నాయి మనకు. ఈ కార్కి వాష్ చేసుకోవడానికి మీరు ఏమేమి యూజ్ చేసుకోవచ్చో క్లియర్గా రాసి పెట్టారు. టైర్కి ఏమేమి సబ్స్టెన్స్ యూజ్ చేయొచ్చు అదన్నట్టు. అలా మనము కొన్ని కాయిన్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మనం ఇక్కడ మీరు చూస్తున్నారంటే $1 $2 కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఈ మిషను. సో దీనిలో వేస్తే మనకు నాకు తెలిసి 4 మినిట్స్ వస్తుందండి. మనం ఏది కావాలో అది మనము ఇక్కడ ప్రెస్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ కార్ని వాష్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. నేను క్విక్గా మీకు చూపిస్తాను నేను సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత. అది మీరు చూడండి. ఇదొక టైప్ ఆఫ్ కార్ వాష్ అండి. ఇంకోటి వచ్చి మీరు ఇక్కడ ఆపోజిట్లో చూడండి, ఈ ఆటోమేటిక్ అండి. ఇది మనము $15 అనుకుంటా అండి. $15 ఛార్జ్ చేస్తారు. నాకు తెలిసి 8 మినిట్స్లో అయిపోతుంది. మీరు చూడండి ఇది ఇక్కడ ఎలా ఆటోమేటిక్లో మీరు ఎలా చేస్తుందో. అది ఫస్ట్ స్టార్టింగ్ ఈ క్లియరెన్స్ దగ్గరికి వచ్చి అది స్కాన్ చేయాలి ఆ టికెట్ని. ఇక్కడ ఈ మిషన్ వైట్గా ఉంది చూడండి, ఇక్కడ స్కాన్ చేస్తే అది గేటు ఓపెన్ చేస్తుంది. లోన్కి అలా అది ఉన్న పొజిషన్లో పార్క్ చేయమని చెప్తుంది. సో మీరు అది ఆటోమేటిక్ అలా మీకు మిషన్ వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. జస్ట్ ఇది అవుట్ సైడ్ చేస్తుందండి. ఇంటర్నల్గా మనము మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకోవాల్సిందే. లోపల వ్యాక్యూమ్ చేసుకోవాలన్నా కానీ, మ్యాట్స్ తీయాలన్నా కానీ. ఇది ఏంటంటే రష్గా ఎవరన్నా టైం ఉన్నారంటే అవుట్ సైడ్ బాడీనే కవర్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేస్తారండి ఇలా జనరల్లీగా. కానీ కొంచెము 8 మినిట్స్కి క్లోజ్ టు $15 ఎక్స్పెన్సివ్ అనిపిస్తుందండి. బట్ స్టిల్ బాగా వాష్ చేస్తుందండి జనరల్లీగా అయితే. కారు బాగానే దీనికన్నా మనం వాష్ చేసుకోవడమే ప్రిఫర్ చేస్తారు జనాలు. ఎందుకంటే మనం కొంచెం టైం తీసుకొని నీట్గా కార్ని వాష్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా ఉంటుందండి. మీరు బ్యాక్ అక్కడ చేయించే మిషన్ వచ్చేసి ఇలా చేసి మళ్ళీ సైడ్లో నుంచి వస్తుంది. అది చూడండి, మీకు జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం చూపిస్తున్నాను ఎలా ఉందని, వాటర్ ఎలా చేస్తూ ఉందని. మనం అలానే హాయిగా లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తుండవచ్చు. సో ఇదొక టైప్ ఆఫ్ సర్వీసింగ్ అండి. జనాలు ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి ఎలా వస్తుంది. అంత ఆటోమేటెడ్ అండి. ఎక్కడ మీరు ఏం చేయాల్సింది అవసరం లేదు. పైన రూఫ్ టాప్ కూడా బాగా చేస్తూ ఉందండి. చూడండి ఆ మిషన్ ఎలా రోల్ అవుతూ ఉందో. సైడ్లో ద సేమ్ టైం మీరు టైర్ అంతా కవర్ చేస్తూ ఉంది. ద సేమ్ టైం గ్లాస్ అంతా కవర్ చేసేసింది. హోల్ బాడీ అంతా కవర్ చేస్తుందండి. ఎక్స్టర్నల్ బాడీ అంతా కవర్ చేసేస్తుంది మీకు. సో అది ఫ్రెండ్స్, ఇది వచ్చి ఒక టైప్ ఆఫ్ కార్ సర్వీసింగ్. మనం బ్యాక్ టు మనం సొంతగా చేసుకోవాలంటే ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోదాం. మనం చెప్పాను కదండి, అది ఇప్పుడు నేను కారు టైర్ క్లీనర్ది సెలెక్ట్ చేసుకున్నాను ఆ హౌస్ పైప్లో. సో నేను ప్రస్తుతానికి టైర్స్ అన్నీ కొంచెము దీనికి డిఫరెంట్ సబ్స్టెన్స్ ఉంటుందండి. సో అందుకని ఇలా నేను స్ప్రే చేసేసుకున్నాను. ఈ టైర్స్ కన్నీ ఇలా చేసేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు అది చేంజ్ చేసుకోవాలంటే నేను హై ప్రెజర్ సోప్కి వెళ్తున్నాను. ఎందుకంటే టైర్ది మనము వేసేసుకున్నాం సోప్ కాబట్టి హై ప్రెజర్ వచ్చేసి అది ఇమీడియట్ కాగానే ఇక్కడ మీకు ఇలా చేంజ్ అయిపోతుందండి సోప్ అని. చూడండి ఆ సోప్ వచ్చేయడం మొదలెట్టింది. సో ఇప్పుడు నేను ఈ టైర్స్ కదా అని ఆ సోప్ అంతా స్ప్రే చేసేస్తాను మళ్ళీ ఒకసారి. సో అలానే బాడీ అంతా చేసుకున్నానండి. ఇది క్విక్లో అయిపోతుందండి. అంటే మనము 10 మినిట్స్లో అంతా ప్యాక్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్లో మనకి $4 $5లో అయిపోతుందండి. అంటే 4 మినిట్స్ $2 ఉంది కాబట్టి
మనము వితిన్ 10-12 మినిట్స్లో కవర్ చేసేసుకోవచ్చు. అది కొంచెం మనము చీపే అండి, ఎందుకంటే మనము ఆటోమేటిక్ మిషన్ $15 కన్నా కంపేర్ చేస్తే అది ఒక మనకి అది 6-7 మినిట్స్ వస్తుందండి. సో దానికన్నా మనము మన కార్ని మనం చేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. హోప్ఫుల్లీ మా వాయిస్ క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఈ వాటర్ ప్రెషర్కి మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో, కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చూద్దామండి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ వీళ్ళు వాట్ చేసుకొని ఎలా చేస్తారు అన్నట్టు. సో నాది స్ప్రే చేసేసాను. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ఫోమ్ చేసుకుంటానండి. ఇక్కడ ఫోమ్ సెలెక్ట్ చేశాను. ఆ ఫోమ్ డిఫరెంట్ అట్ సైడ్ ఉందండి. ఫోమ్ వచ్చేసి ఆ ఫోమ్ని మనము ఇక్కడ మీరు చూస్తే ఇది స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ బ్రష్ ఉంది మనకి, ఈ బ్రష్లో ఫోమ్ ఆటోమేటిక్గా వచ్చేయడం మొదలెట్టింది. సో ఇప్పుడు నేను దీంతో అంతా ఇలా రబ్ చేసుకుంటాను. అంటే ఈ ఆస్ట్రేలియాలో అన్ని మన పనులు మనమే చేసుకోవాలండి. ఇక్కడ ఏంది మన పెట్రోల్ మనమే పోసుకోవాలి, మన గాలి పెట్రోల్. ఇప్పుడు మనకు అక్కడ బీప్ సౌండ్ వస్తుందంటే అంటే నా 4 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక $2 వేస్తున్నాను. వేసేసాను $2. అది మళ్ళీ నాకు 4 మినిట్స్ ఇచ్చింది మళ్ళీ. మీకు ఇందాక చెప్తున్నట్టు నేను మన పనులు మనం చేసుకోవాలండి ఇక్కడ, అంతే. ఎవరు ఉండరు, మనం ఎఫోర్డ్ కూడా చేయలేము. ఆ రకంగా మనకు కూడా బాగానే ఉంటుందండి. అంటే మనం ఎనర్జీ కూడా సేవ్ అవుతుంటుంది, మన పని మనం చేసుకోవడానికి డబ్బులు సేవ్ అవుతాయి. అంటే ఎఫోర్డ్ చేయలేం కదండి. అంటే మన హైదరాబాద్లో కానీ ఇండియాలో ఏంటంటే ప్రతిదానికి మన పెట్రోల్ స్టేషన్ వెళ్ళామనుకోండి, అక్కడ గాలి నింపడానికి కూడా ఒక మనిషి ఉంటాడు, పెట్రోల్ పోయడానికి కూడా ఒక మనిషి ఉంటాడు. సో మీకు తెలిసినట్టు ఫారిన్ దాంట్లో అలా ఆ కాన్సెప్ట్స్ ఉండవు కదండి. ఎందుకంటే మనీ స్పీక్స్ అండి ఈ ఓవర్సీస్లో అంతా. సో నేను ఇప్పుడు ఈ ఫోమ్ పెట్టేశాను బ్యాక్ అంతా. ఇప్పుడు నేను ఫైనల్ స్టేజ్ పెట్టేసి నేను ఈ ఫోమ్ బ్రష్ని అక్కడ పెట్టేస్తాను. ప్రస్తుతానికి టాప్ కొంచెం మిస్ అయిపోయింది. అక్కడి నుంచి చేసేసుకొని అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఫోమ్ పెట్టేశాను నేను. సో ఈ ఫోమ్ మనం ఇక్కడ పెట్టేసి అది మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోయేసి ఇక ఫైనల్ స్టేజ్ అండి. నేను ఫైనల్ హై ప్రెషర్ రిన్స్ ఒకటి చేసేసుకుంటాను. అంటే జనరలీగా ఇలా హై ప్రెషర్ వాటర్ వస్తుందండి. ఇలా సోప్ గీప్ ఏమి ఉండదు, ఓన్లీ వాటరే. ఇప్పుడు మనం ఫైనల్గా ఒకసారి కొట్టేసుకోవడమే అంతా. టైర్కి. సో ఈ మన కార్ వాష్ అయిపోయిన తర్వాత ఈ పక్కనే మనకు మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తానండి, ఆ చిన్న షెడ్స్ ఉన్నాయి. దాంట్లో మనము వాక్యూమ్ పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. అక్కడ కూడా మీరు వెళ్ళేసి మళ్ళీ అక్కడ డబ్బులు వేయాలి. అక్కడ మీకు $1 $2 అయిపోతుందండి. అంటే మీరు ఎంత త్వరగా ఫాస్ట్గా వ్యాక్యూమ్ చేసుకుంటే అక్కడ కూడా సేమ్ 4 మినిట్స్ ఇస్తుంది. సో ఇది ఒక సెకండ్ టైప్ అండి. మనము ఫస్ట్ టైప్ మీరు ఇందాక చెప్పినట్టు అది ఆటోమేటిక్ మిషన్ ఒకటి. ఇది వచ్చేసి మనమే క్లీన్ చేసుకుంటాము. ఇంకోటి ఉందండి, సేమ్ మన ఇండియాలో ఎలా హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎలా అంటే కార్ ఇచ్చేస్తాము, మనిషి వచ్చేసి వాటర్ సర్వీసింగ్ చేసేస్తాడు. కానీ దానికి మీకు కేటగిరీ వైజ్ ఉన్నాయండి. అంటే డీలక్స్ అని, సూపర్ డీలక్స్ అని, ప్రీమియం అని. దాంట్లో మీరు ఏ సెలెక్షన్ చేసుకుంటే దాని ప్రకారం వెళ్తుంటుంది. అంటే మీరు బేసిక్ చేసుకున్నారంటే అండి $40. అది వాడు 5-10 నిమిషాల్లో వేసేస్తారు. 4-5 కలిసి ఒకటేసారి కార్నంతా వాష్ చేస్తారు. అది బేసిక్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ అవుట్ సైడ్ అంతా అది చేస్తానండి. కానీ అక్కడ మనుషులు చేస్తున్నారు కాబట్టి $40. ఇక్కడ మనకి $8 అయిపోయింది. సో అదే డిఫరెన్స్ అండి. ఇంకా నువ్వు ప్రీమియం హై లెవెల్లో సెలెక్ట్ చేశారనుకోండి, వాడు ఇంజన్లో ఓపెన్ చేసి ఇంజన్లో వాటర్ వేసి మొత్తం సోప్ వేసి క్లీన్ చేస్తాడు, లోపలంతా వ్యాక్యూమ్ చేస్తాడు. అదండి, అలా డిఫరెంట్ మీరు అక్కడ వెళ్ళారంటే మీరు పిక్ చేసుకోవాలి ఏది ఏ సర్వీస్ చేసుకుంటారు వాటర్ కంటే. వాడు అది ఇచ్చేస్తాడు, మీరు అది పే చేసుకొని కార్ అక్కడ పెట్టేసి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారంటే మీకు రెడీ చేసి పెట్టేస్తాడండి, మంచి క్లీన్ చేసేసి.
సో అయిపోయిందండి. ఇప్పుడు నాకు ఆ టైమింగ్ కూడా వచ్చేసింది. మీరు చూడండి, ఆ టైమింగ్ సౌండ్ ఇస్తూ ఉంది. సో ఇదే అండి, ఇది ఒక టైప్ ఆఫ్ మనం చేసుకోవచ్చు ఆస్ట్రేలియాలో. మీకు ఇందాక అన్నట్టు అది చూపిస్తాను రండి. ఇందాక చెప్పాను కదా వ్యాక్యూము. ఇక్కడికి వచ్చామంటే వీళ్ళు ఇక్కడ సేమ్ మళ్ళీ ఈ కౌంటర్ వేసుకొని కౌంటర్లో ఒక కాయిన్స్ వేస్తే అంటే 4 minutes ఇస్తుంది. మనము హోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కార్ పెట్టుకొని మనము పడాఫట్ చేసుకోవడమే. సో హోప్ఫుల్లీ ఇది అండి, మీకు జస్ట్ ట్రై చేసి చూపిస్తామండి ఎలా ఉంటుంది ఏందని. సో ఇది మన కార్ దగ్గరికి వెళ్ళిపోదామండి. మన కారు వాష్ చేసినాక ఎలా కనిపిస్తుందో చూపిస్తాను మీకు. ఇదే అండి, హోప్ఫుల్లీ మీకు ఇది నచ్చింది అనుకుంటా. అందుకే షార్ట్గా చేసేస్తాను. ఇది పెద్ద ఇది కాదన్నట్టు, జస్ట్ మీకు ఒక ఐడియా చూపిస్తాము ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది, కార్ వాష్ జనరల్ ఎలా ఇది చేస్తుంటారు, మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు. హోప్ఫుల్లీ మీకు ఇది వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కీప్ వాచింగ్ మై ఛానల్ రియలిజం ఇన్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా. ఇందాక పాత వీడియోలో మీకు చెప్పినట్టు నేను డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తానండి. నేను పర్టికులర్ అన్నట్టు ఏమీ లేదు. డే టు డే యాక్టివిటీస్, నార్మల్ కామన్ పీపుల్ ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అన్నట్టే నా ఫోకస్. జస్ట్ మన వ్యూవర్స్కి చూపిస్తాము. మ్యాక్సిమం ఆస్ట్రేలియా అంతా కవర్ చేద్దామని ప్లాన్ అండి. హోప్ఫుల్లీ మీ సపోర్ట్ నాకు అవసరము. మ్యాక్సిమం మీరు ఈ వీడియోని షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు అలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ప్లీజ్ డూ కీప్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ అండి. యూ లుక్ ఆఫ్టర్ యూ గైస్ and take care, and once again thanks for watching my video. Look after yourself. Thanks. Bye bye.